హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్యూచర్లో మీ కెరియర్ అనేది ఎలా ఉండబోతుంది, అలాగే ఇక్కడ మీరు స్టడీ విషయంలో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీ కెరియర్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చు. మీకు కొత్తగా ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి, వస్తాయా రాదా, ఇలాంటివన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో మీ రిలేషన్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అది కూడా తెలుసుకోవచ్చు. Three of Wands, Four of Swords, Ace of Wands, Two of Wands, Eight of Swords, Six of Cups, The Lovers, bottom of the deck Judgment, Five of Swords, Four of Pentacles. చూసారు కదా, బాటమ్ ఆఫ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ చాలా వరకు కెరియర్ గ్రోత్ గురించి అయితే ఎదురు చూస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఏది వచ్చినా కూడా మీరైతే హ్యాండిల్ చేయగలను అనే విధంగా అయితే మీరు ఉండండి. అంటే ఏ ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని మీరు హ్యాండిల్ చేయగలరు, ఈ విధంగా అయితే మీరు ఉండండి. అలాగే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి కెరియర్ పరంగా మీరు ఏవైనా కూడా హ్యాండిల్ చేసే విధంగా ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే త్రీ ఆఫ్ వ్యాండ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ కెరియర్ గురించి చాలా వరకు కొంతమంది కెరియర్ గ్రోత్ గురించి యాక్షన్ తీసుకోవాలా వద్దా, యాక్షన్ తీసుకుంటే అది ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ అవుతుందా లేదా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనకి త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. చూసారు కదా, టూ కార్డ్స్ వచ్చాయి. టూ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ. మీరు ఏదైతే ఇక్కడ కెరియర్ గురించి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కూడా, అది గ్రోత్ ఉంటుందా లేదా, ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందేమో అనే భయం అనేది మీకు కనిపిస్తుందన్నమాట. చాలా సఫర్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు, ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట. మీరు ఏదైనా కూడా కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఇక్కడ బిజినెస్ అవ్వచ్చు, కెరియర్ పరంగా ఏదైతే కొన్ని ఎండ్ అయిపోయాయో వాటిని మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు. బట్ హ్యాండిల్ చేయగలనా లేదా
అనేది మీకు ఒక భయం అనేది కనిపిస్తుందనమాట. ఎందుకంటే చాలా వరకు కొంతమంది అయితే కెరియర్ పరంగా ఇక్కడ మీరు బిజినెస్ చేసినా, ఏది చేసినా కూడా దేనిలో ఇన్వెస్ట్ చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరైతే ఫేస్ చేశారనమాట. దానివల్ల మీరైతే చాలా సఫర్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. దానివల్ల ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక భయపడుతున్నారనమాట. అది మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏది డిసిషన్ తీసుకున్నా కూడా మీరు దాన్నైతే హ్యాండిల్ చేయగలుగుతారనమాట ఫ్యూచర్‌లోని. ఎందుకంటే ఇక్కడ మీ పాస్ట్ లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్‌గా మీరు హ్యాండిల్ చేయలేని కొన్ని ప్రాబ్లమ్స్, కెరియర్ పరంగా మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఎండ్ అయిపోతాయనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ చూసారు కదా మనకి. కొత్తగా మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట. 2 కార్డ్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఈ విధంగా మీ కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది. మీరు ఫ్యూచర్‌లో ఏ విధంగా ఇక్కడ మీకు కెరియర్ పరంగా కొన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా మీరైతే వాటిని హ్యాండిల్ చేయగలుగుతారనమాట. అంత స్ట్రాంగ్‌గా మీరైతే ఉంటారు. అంత స్ట్రాంగ్‌గా మీరైతే డిసిషన్ అనేది తీసుకుంటారనమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో మీరు బందీ అయిపోయారు. చూసారా? 8 ఆఫ్ స్వార్డ్స్. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. వర్క్ పరంగా అవ్వచ్చు, లేదంటే బిజినెస్ మీరు ఏదైతే చేస్తున్నారో కెరియర్ పరంగా చాలా వరకు కొంతమంది అయితే దానిలో బందీ అయిపోయారనమాట. ఆ బందీ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా? ఈ విధంగా మీరైతే చాలా సఫర్ అవుతున్నారనమాట. బట్ వీటిలన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. మళ్ళీ మీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారనమాట. మీ లైఫ్‌లో కొత్త బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక్కడ ఈ పంజరం ఉంది కదా! ఈ పంజరంలో నుంచి అంటే ఈ బందీ నుంచి మీరైతే బయట పడబోతున్నారనమాట. రియలైజ్ అవుతున్నారు. ఇక్కడ కెరియర్ పరంగా ఇది ఎవరికైతే రెజనేట్ అవుతుందో, కెరియర్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఫ్యూచర్‌లో మా కెరియర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ, అంటే మీరు ఏది చేసినా కూడా అది ఏ విధంగా ఉంటుంది, ఫినాన్షియల్‌గా మాకు అన్నీ బాగుంటాయా లేదా, మేము అన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీ లైఫ్ అనేది ఫ్యూచర్‌లో చాలా కొత్తగా స్టార్ట్ అవ్వబోతుందనమాట. మీరు ఇప్పటి వరకు ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి. మళ్ళీ కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. బట్ మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించకుండా పాజిటివ్‌గానే థింక్ చేయండి. పీస్‌ఫుల్ మైండ్ సెట్‌తో ఉండండి. ఏదైనా కూడా నేను హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్‌తో అయితే మీరు ఉండండి. అలాగే ఇక్కడ మీ లైఫ్‌లో మిమ్మల్ని ఏదైనా కూడా అర్థం చేసుకునే వ్యక్తులైతే మీకు సపోర్ట్‌గా నిలబడతారనమాట. కెరియర్ పరంగా మీకు సపోర్ట్‌గా నిలబడే వ్యక్తులైతే ఫ్యూచర్‌లో మిమ్మల్ని కలవబోతున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా మీకైతే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది వస్తుంది. మిమ్మల్ని ఈ వ్యక్తులైతే అర్థం చేసుకుంటారనమాట. ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి మీరైతే బయట పడబోతున్నారు. ఈ బందీ నుంచి మీరైతే బయటకైతే రాబోతున్నారనమాట. అంటే కెరియర్‌లో మీకైతే పాసిబుల్ అవ్వవు అని అనుకున్నవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. అవన్నీ కూడా కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మీ లైఫ్‌లో మీరు కెరియర్ పరంగా కొత్తగా వెల్కమ్ అనేది చెప్పబోతున్నారనమాట. ఇప్పటి వరకు మీరు ఏది ట్రై చేసినా అది పాసిబిలిటీస్ ఉండవేమో అని చెప్పి మీరు భయపడుతూ అందులోనే బందీ అయిపోయి ఉన్నారు కదా! బట్ అవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయనమాట. కెరియర్ పరంగా ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళకైతే ఫ్యూచర్‌లో చాలా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందనమాట. మేబీ మీరు మీ కెరియర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మీరు ఒకవేళ కొంచెం ఎక్కువగా ఓవర్‌గా థింక్ చేసినా, అంటే ఇక్కడ ఓవర్‌గా అయితే థింక్ చేస్తున్నారనమాట. ఫ్యూచర్‌లో మీకు కెరియర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, అన్నీ హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, ఫినాన్షియల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారా లేదా, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అంటే మీ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా, వాళ్ళు మిమ్మల్ని
ఎటువంటి అంటే వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రతి విషయానికి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీకు సపోర్ట్ ఉంటారా లేదా? మేబీ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక కెరియర్ పరంగా అని చెప్పి కొంతమంది అయితే ఓవర్‌గా ఆలోచిస్తున్నారనమాట. బట్ వాళ్ళకి కూడా మీరు ఎవరి నుంచి అయితే సపోర్ట్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ సపోర్ట్ కూడా మీకు అందుతుంది కెరియర్ పరంగా. మీ లైఫ్‌లో మీరైతే ఊహించని చేంజెస్ అనేవి చూడబోతున్నారనమాట కెరియర్ పరంగా. చాలా గ్రోత్ అయితే ఉంటుంది చూసారు కదా. బట్ మీరైతే చాలా కేర్ఫుల్గా డిసిషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేయగలరు ఏదైనా కూడా, అంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట మీరు. బట్ మీరేంటంటే కొంచెం భయం అనేది మీకు ఉంటుంది. ఏదైనా కూడా నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనే టెన్షన్ మీరు పక్కన పెట్టి మీరు స్ట్రాంగ్‌గా డిసిషన్ అయితే తీసుకోండి. మీరైతే ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలరనమాట. మీ లైఫ్‌లో మీరు ఏవైతే ఇక్కడ కెరియర్ పరంగా ఇష్టపడుతున్నారో, ఏవైతే మీకు ఆపర్చునిటీస్ రావాలి, ఎక్కడి నుంచైతే మీకు కెరియర్ పరంగా ఆపర్చునిటీస్ రావాలి అని చెప్పి అనుకుంటున్నారో, మీరు ఇష్టపడే చోట దగ్గర నుంచి అయితే మీకైతే ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయన్నమాట కెరియర్ పరంగా. ఇక్కడ చాలా వరకు మీకైతే ఫ్యూచర్‌లో కెరియర్ పరంగా చాలా బాగుంది. గ్రోత్ ఉందనమాట కెరియర్ పరంగా. మీరు భయపడనవసరం లేదు. అన్నీ కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతారనమాట మీరు. చూసారు కదా అన్నీ కూడా. బట్ ఏదైనప్పటికీ కూడా మీరు ప్రెజెంట్ ఈ బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు కదా! అంటే ఏదైనా కూడా స్టార్ట్ చేయాలి అంటే కొంచెం మీరు నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల స్టార్ట్ చేయకుండా ఉండిపోవడం కానీ, దానిలోనే బందీ అయిపోయి ఉండడం కానీ, ప్రెజెంట్ ఏదైతే ఉందో దానిలో. దాని నుంచైతే మీరైతే బయటపడే ఛాన్స్ అనేది కనిపిస్తుందనమాట. మనకి 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 6 ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. మీకైతే కెరియర్ పరంగా ఫ్యూచర్‌లో చాలా బ్యూటిఫుల్‌గా మీ లైఫ్ అనేది ఉండబోతుందనమాట. సక్సెస్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయబోతున్నారు కెరియర్ పరంగా. అలాగే ఇక్కడ మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలిగేలాగా అయితే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. మీ డిసిషన్స్ అనేవి ఆ విధంగా తీసుకోవాలి. చాలా స్ట్రాంగ్‌గా మీరైతే ఉండాలనమాట. మీరు తీసుకునే డిసిషన్స్ కూడా చాలా కరెక్ట్‌గా, అంటే మీరు కన్‌ఫ్యూజనెస్‌లో ఉండి డిసిషన్స్ అనేవి తీసుకోకుండా బాగా ఆలోచించుకొని ఓవర్‌గా థింక్ చేసి దాని గురించి, దానివల్ల మీరు తీసుకునే డిసిషన్ వల్ల మీకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా? మీరేమైనా సఫర్ అవుతారేమో అని చెప్పి ఇలాంటివి కొన్ని ఆలోచించుకొని మీరు తీసుకునే డిసిషన్స్ అనేవి చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోండి. ఫ్యూచర్‌లో అయితే మీ కెరియర్ అనేది చాలా బాగుంటుందనమాట. గ్రోత్ అనేది కూడా బాగుంది. అలాగే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మీ లైఫ్‌లో ఉంటారనమాట. ప్రతి చిన్న విషయంలోని కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సపోర్ట్ అనేది ఇస్తారు. వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ ఇవ్వాలో ఆ సపోర్ట్ అనేది మీకు ఇచ్చేవాళ్ళు కూడా మీ లైఫ్‌లో మీకైతే ఉంటారనమాట. ఫినాన్షియల్‌గా కూడా. అలాగే రిలేషన్ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తి వల్ల మీరైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు. బట్ ఆ వ్యక్తి కమ్యూనికేషన్ గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారు కదా. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి అని ఉన్నా కూడా మాట్లాడినా వద్దా, యాక్షన్ తీసుకోనా వద్దా అనే ఆలోచనలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉంటున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా తను కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లోనే ఉన్నారు. బట్ మీ దగ్గరికి అయితే రావాలి. తను ఏవైతే చేశారో మీ విషయంలో వాటికి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మీతో మాట్లాడాలా వద్దా అనే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు. బట్ ఈ వ్యక్తిలో అయితే చేంజెస్ అనేవి రాబోతున్నాయి. చూసారు కదా, ద సన్ కార్డ్ అంటే సక్సెస్ కార్డ్.
ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే వస్తారనమాట. మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. చూసారు కదా, 6 ఆఫ్ స్వేర్డ్స్ అంటే ప్రజెంట్ అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీకు అపాలజీ చెప్పాలి అనే విధంగా ఈ వ్యక్తులు అయితే చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన దానికి 9 ఆఫ్ స్వేర్డ్స్ అంటే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ప్రజెంట్ అయితే ఈ వ్యక్తికి స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మీరు ప్రజెంట్ అయితే మీరైతే స్ట్రాంగ్గానే ఉన్నారనమాట. మీ దగ్గరికి రావాలి అంటే ఈ వ్యక్తికి కొంచెం ధైర్యం అనేది కావాలి. ఆ ధైర్యం అనేది తెచ్చుకొని మీ దగ్గరికి అయితే వస్తారనమాట. బట్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా తన మనసులో మాత్రం చాలా ఎమోషనల్గా మీ విషయంలో ఫీల్ అవుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు అనమాట. కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారు ప్రజెంట్ అయితే. బట్ ఈ వ్యక్తి అయితే ఎంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు మనకి తెలుస్తుందనమాట. బట్ ఏంటంటే స్టక్ ఎనర్జీ, ఈ వ్యక్తి ఈ స్టక్ ఎనర్జీ నుంచి అయితే ఫ్యూచర్లో ఒక స్టెప్ అనేది ముందుకు వేసి మీ దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ ట్రావెల్ చేసి కూడా చాలా వరకు మీ దగ్గరికి అయితే రావచ్చు అనమాట. కొంతమంది మీతో మాట్లాడతారు, మీకు అపాలజీ అనేది చెప్తారనమాట. మనకు అది కనిపిస్తుంది. చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట రిలేషన్ పరంగానే కూడా. బట్ కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడిప్పుడే మీ గురించి అయితే ఆలోచనలు అనేవి చేయడం స్టార్ట్ చేశారనమాట. బట్ మాట్లాడినా వద్దా ఈ విధంగానే ఉన్నారు ప్రజెంట్ ఆలోచనలు అనేవి. బట్ ఫ్యూచర్లో బాగా ఈ వ్యక్తులు అయితే చేంజెస్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కార్డ్ వచ్చింది. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కెరియర్ పరంగా అయితే చాలా పాజిటివ్గా వచ్చిందనమాట. ఎవరు అయితే కెరియర్లో ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి, గ్రోత్ అనేది బాగుండాలి, ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది మీరు చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలి అనుకుంటే కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.